నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి. వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నాప్కిన్ సోరియాసిస్ గురించి తెలుసుకుందాం. ఇది జనరల్‌గా 2 సంవత్సరాల కంటే తక్కువ ఉండేటువంటి పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మరికొంత సమయంలో లైక్ 3-6 ఇయర్స్ పిల్లల్లో గూడా ఇది విరివిగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే డైపర్ వేస్తామో, ఆ డైపర్ ఏరియాలో మనకు రెడ్ స్కేల్స్ లాగా, ప్యాచెస్ లాగా వచ్చి మనకు సోరియాటిక్ ప్యాచెస్ ఎక్కడైతే కనిపిస్తూ ఉంటాయో డైపర్ ఏరియాలో దాన్ని మనం నాప్కిన్ సోరియాసిస్‌గా చెప్పుకోవచ్చు. ఇది కొంతమంది పిల్లల్లో సెల్ఫ్ రెస్ట్రిక్టింగ్ అంటే అదంతకదే ఎప్పుడైతే మనము డైపర్ వాడడము మానేస్తామో, సో దానివల్ల అది సెల్ఫ్ రెస్ట్రిక్ట్ అయ్యి అదంతకదే వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. మరికొంతమంది పిల్లల్లో ఇది ఇతర ఏరియాకు అంటే డైపర్ ర్యాష్ వచ్చేటువంటి ఏరియా కాకుండా ఇంకా మొత్తం ఏరియాస్‌కి పైన మరియు తొడల ఆ ప్రాంతంలో కాళ్ళు మరియు స్కాల్ప్, ట్రంక్ భాగంలో అంటే శరీర భాగంలో ఇది పాకినప్పుడు దీన్ని సోరియాసిస్‌గా మనము నిర్ధారణ చేయవచ్చు. చికిత్స చూసుకున్నట్టయితే గనక మొదటగా చెప్పాలంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి, సో ఆ నాప్కిన్ వాడడం అనేది మనం ఎంత ప్రివెంట్ చేస్తే అంత తొందరగా ఈ యొక్క నాప్కిన్ సోరియాసిస్ అనేది తగ్గడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. సో, మనకు మోడర్న్‌గా ట్రీట్‌మెంట్ చూసుకున్నట్టయితే ఎమోలియన్స్ అంటే లోకల్‌గా అప్లికేషన్ చేసినటువంటి కొన్ని రకాల ఆయింట్‌మెంట్స్ కానివ్వండి, స్టెరాయిడల్ ఆయింట్‌మెంట్స్ ఇవన్నీ గూడా మనకు అలోపతి ట్రీట్‌మెంట్‌లో చూడొచ్చు. ఆయుర్వేదిక్ ట్రీట్‌మెంట్ వచ్చేసరికి సో, చిన్న పిల్లల స్కిన్ అనేది చాలా టెండర్‌గా ఉంటుంది గాబట్టి, వాళ్ళకు కోకోనట్ ఆయిల్ బేస్ ఉండేటువంటిది లేదా అలోవెరా బేస్ ఉండేటువంటి ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్ ఇవ్వడం ద్వారా అటువంటి సూదనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ యొక్క నాప్కిన్ సోరియాసిస్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది గూడా సేము అందరిలాగే ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి అన్నిట్లాగే సో, ఇమ్యూనిటీని బిల్డప్ చేసేటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క నాప్కిన్ సోరియాసిస్‌ని మనము కంట్రోల్ చేయొచ్చు. వేరస్ 2 ఇయర్స్ బిలో ఉండే పిల్లల్లో అంటే ఎవరైతే తల్లి పాల మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి మాత్రం ఇంటర్నల్ మెడిసిన్ ఇవ్వకపోయినప్పటికిని ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్, సూదనింగ్ అప్లికేషన్స్ ద్వారా మరియు డైపర్ యొక్క యూసేజ్‌ని రెస్ట్రిక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క నాప్కిన్ సోరియాసిస్‌ని మనము కంట్రోల్ చేయొచ్చు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి ఇబ్బందులతో ఎవరైనా బాధపడుతూ ఉంటే తప్పక మా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు గనక సోరియాసిస్ గురించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.